ఇదేనా సార్ కాన్స్టిట్యున్సీ? ఇదేనండి. ఎలా ఉండబోతుంది ఇక్కడ? అంటే స్ట్రెయిట్ ఫైట్ ఉండబోతుందా? లేదా ఏమనుకుంటారు? మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఈ ఏరియాలోనా? అంటే ఓవరాల్‌గా స్టేట్ పరిస్థితి ఏంటి? ఏమనుకుంటున్నారు? దేని మీద ఎలక్షన్ జరగబోతా ఉంది? హ్మ్. అంటే జనరల్‌గా ఈ ఏరియా అంతా కూడా తెలుగుదేశం ఏరియా ఎక్కువ ఉంటదండి. ఓకే. పైకి అట్లా కనపడుతది. లోపల ఏం చేస్తారని తెలీదు. ఓకే. ఎవరిది కనపడ్డా కూడా ఇక్కడ క్యాండిడేట్‌లు చూసి ఓటేస్తారా? లేకపోతే పార్టీ సింబల్స్‌ని చూసి ఓటేస్తారా? సింబలే అండి. సింబలే. సింబలే. క్యాండిడేట్ కాదు. క్యాండిడేట్ కాదు. ఆ! సింబల్ చూసి ఓటేస్తారు. ఆ! ఎలా ఉండబోతుందండి? బాయ్. అంటే బడుగు బలహీన వర్గాలు, పేద తరగతి వాళ్ళేమో ఎక్కువ జగన్ సైడే మోపు చూపుతున్నారు. హ్మ్. మిగతా కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ అంటే లోకల్ జగన్ చెప్పినట్టే పేదలకి, పెత్తందారులకి మధ్య ఉద్యమం. అనుకోవచ్చు. పర్టిక్యులర్‌గా మైలవరం ఇష్యూకొస్తే ఎలా ఉండబోతుంది? మైలవరంలో జరిగే టఫ్ ఫైట్ ఉంటదండి? టఫ్ అయితే ఉంటుందండి మైలవరం గుడిసెలకి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ అతను మళ్ళా సేమ్ అదే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి అవును. టఫ్ అయితే ఉంటుంది. జనాల్ని మనం నమ్మలేము. నమ్మలేము. ఇక్కడ మీరు స్థానికులా సార్ మీరు? స్థానికులకి ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్‌ని కాదని డోర్నాల తిరుపతిరావా? ఆయన పేరు ఎవరు సార్? ఏం పేరండి ఆయన పేరు? సన్నాల తిరుపతిరావు. సన్నాల తిరుపతి తనదర్. ఏ సామాజిక వర్గం చెందిన? యాదవులు అనుకుంటారు. యాదవ్ కమ్యూనిటీ. యాదవ్. ఎందుకని ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుందంటారు? ఆయనకి టికెట్ ఇవ్వడంలో ఏ ఫ్యాక్టర్ ఇక పనిచేస్తుంది? మీకు జగన్కి సంబంధించి అన్ని కూడా జగన్ చూసే ఓటేస్తారు కానీ ఇక్కడ లోకల్ పర్సన్ చూసి ఓటేసే వాళ్ళు తక్కువ. అంతే. అంటే ఈ తిరుపతిరావు గారికి సంబంధించి క్రెడిబిలిటీ చూస్తుంటే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కనిపిస్తా ఉంది. అదే జనాలు మాట్లాడుతున్నట్టు. ఈ ఏరియాలో అంతా అట్లానే కనపడుతుంది. మీకు ఈ ప్లేస్ దాటి వెళ్ళాలి మీరు. ఏరియాని కాదు. ఇప్పుడు మీరంతా కామన్ మ్యాన్ కదా. న్యూట్రల్ గానే మనం హోటల్ గానే మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా కూడా కామన్ పీపుల్ నేను తీసుకుంటున్నాను. ఏంటి డోర్నాల తిరుపతిరావు ఇంతకు ముందు ఎట్లా పనిచేసేవారు ఇక్కడ? మీకు ఏమైనా అవగాహన ఉందా? అసలు ఆయన ఎవరో కూడా తెలియదు ఈ ఏరియాలో జనాలకి. అది ఎందుకని ఆయన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు? అది వాళ్ళ ఇంటర్నల్ గా ఉండాలి మాకు దాని గురించి ఐడియా లేదు. బట్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అతను వ్యక్తి. అంటున్నారు. గతంలో ఇంత మెజార్టీతో గెలిపించిన వసంత కృష్ణ ప్రసాద్ని కాదని ఎందుకని వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వకుండా వైసీపీలో టికెట్ ఎందుకు మారిందని మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళ ఇంటర్నల్ అండి, పార్టీకి సంబంధించి మనం అది మాట్లాడకూడదు. తిరుపతిరావు మీద ఏంటి మీ ఒపీనియన్? ఇక వైఎస్ఆర్సీపీ సంబంధించి జగన్ చూసే ఓట్లు వేస్తారు కానీ ఇక పర్టికులర్గా పర్సన్ చూసి అసలు ఓటేసేదని తక్కువ నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు జగన్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇది చెప్పలేము సార్. ఇది ఆంధ్రాని టఫ్ ఫైట్ ఉంటుంది. మీకు రిజల్ట్ వచ్చిందా కూడా ఎవరు చెప్పలేదు. సింపుల్ క్వశ్చన్ వేస్తాను. దేని మీద, ఏ ఫ్యాక్టర్ మీద ఎలక్షన్ జరగబోతుంది 2024లో? దేని మీద జరగబోతుంది చెప్పండి? దేని మీద అంటే జనాలు ఇప్పుడు ఎలా ఉందంటే సంక్షేమ వరకు బాగానే ఉంది, ఫుల్ బాగానే ఉంది. సంక్షేమ వరకు అందరికీ పేదలకి. మీరు ఏం పని చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఏం బిజినెస్? ఇండస్ట్రియల్ బిజినెస్. ఎలా ఉంది మీకు ఈ 5 years బిజినెస్? ఇండస్ట్రియల్ పరంగా కొంచెం డౌన్ గానే ఉంది. మీరు సమర్థిస్తున్నారా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? సమర్థించడం చెప్పండి. చెప్పండి, పర్లేదు. సమర్థించడం ఏంటంటే మనం ఒక 2 years కోవిడ్ తీసుకోవాలండి. అది కూడా మనం వదిలేయడానికి లేదు. 2 years కోవిడ్ పోయింది కాబట్టి రిమైనింగ్ 3 yearsలో 1 year ఎలక్షన్ టైము. ఒక 2 yearsలో ఆయన ఎంతవరకు చేయగలడు అంతవరకు చేసినట్లు అనిపిస్తుంది. సంక్షేమం ఒక్కటే గట్టెక్కించుదా జగన్? కష్టం అండి. సంక్షేమం ఒకటి అనేది కష్టం. అభివృద్ధి అనేది కూడా ప్యారలల్ గా ఉండాలి. తిరుపతిరావు ఎవరో మీకు పెద్దగా అవగాహన లేదు. మైలవరంలో ఇక్కడ మనకు అంత అవగాహన లేదు. గత చరిత్ర ఏమీ లేదు అతనికి, రాజకీయ చరిత్ర. అంటే జడ్పీపీపీ గాను ఏమో చేసినట్లుగా, జడ్పీటీసీగా చేసినట్లుగా అంటున్నారు జనాలు. మనమైతే డైరెక్ట్ ఇప్పుడు మాట్లాడలేదు. ఒక్కొక్క రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఏం చేసినా గానీ వచ్చేది మాత్రం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే. అందులో సమస్య లేదు. ఎందుకంటే ఆయన చేసిన పేదవారికి ప్రతి ఒక్క పథకం కూడా పేదవారికి అన్ని, అంతేగాని మధ్యవర్తులు మధ్య దళారులు అనేది లేకుండా పోయింది. దాని మూలాన వస్తుంది అనేది మనం నమ్మకంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎవరికో ఒకరికి 100కి ఇప్పుడు ఒకరికో ఇద్దరికో రాకపోవచ్చు పెన్షన్, కానీ ఆ ప్రాబ్లం ఏందనేది వీళ్ళు వెళ్ళరు. ఇక్కడ మైలవరం కాన్స్టిట్యున్సీ అనేది మాది ఇక్కడ కాదండి, మాది పర్చూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. వర్క్స్ ఉన్నాయా సార్ 5 సంవత్సరాలు? ఉన్నాయి, వర్క్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వర్క్లు ఎప్పుడు రన్, ఏ గవర్నమెంట్ వచ్చినా రన్ అవుతాయి. చాలా మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేస్తారు. మాది ఎలక్ట్రికల్ సివిల్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు అలా జరిగినాయేమో కానీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నేను అసలు వాస్తవంగా సబ్ కాంట్రాక్టర్, మెయిన్ కాంట్రాక్టర్ కూడా పర్లేదు. మరి అంత 5 సంవత్సరాలు ఎకనామికల్ గా కానీ పనుల పరంగా అంతా బానే ఉందా? వాస్తవంగా చెప్పండి, గతంలో బాగుందా ఇక్కడ బాగుందా? మా వర్క్లు అయితే ఎప్పుడు కంటిన్యూషన్ ఉంటాయండి. ఎలక్ట్రికల్ ఏంటంటే ఎమర్జెన్సీ కాబట్టి అందరికి
అవసరమైంది కాబట్టి ఏ నాయకుడు వచ్చినా పని చేయించుకోవాల్సింది, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు మీరు personal గా? కారణం ఏంటి? రూరల్ ఏరియాలు ఏంటంటే రూరల్ ఏరియాలో మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి పర్సనల్ కారణాలు ఏం లేదు. రూరల్ ఏరియాలో ఏంటంటే వాళ్ళకున్న అభిమానాన్ని ఈసారి కూడా మనం జగన్నే చూడాలన్న ఒక ఆలోచనలో ఉండిపోయారు. అందువల్ల మనం చెప్పగలుగుతాం. మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు ఉంటే కొంచెం బెటర్ గా ఉంటది అనిపిస్తుందా? జగన్ వస్తే better గా అనిపిస్తుందా? బెటర్ అనేది ఏం కాదులే కానీ, బెటర్ అనేది ఏముంది, ఇద్దరిని చూసాంగా. ఎవరు బెటర్ అనేది ఏముంది? అదే, ఇద్దరిని చూశారు కాబట్టి ఎవరి దాంట్లో కొంచెం బాగుంది అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరు దాంట్లో బాగుందనేది మనం పర్టికులర్ గా ఇప్పుడైతే ఏం చెప్పలేను. నేనేంటంటే నేను ఒక బాధ్యత కలిగిన కాంట్రాక్టర్ కాబట్టి నేను అలా చెప్పలేను. కాకపోతే జనం నాడి మనం చెప్పగలుగుతున్నాం. మీకు పర్సనల్ గా అయితే కనుక ఏ గవర్నమెంట్ అయితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది? ఏదైనా పర్లేదు అనిపిస్తుంది. పబ్లిక్ నాడు మాత్రం వ్యతిరేకంగా ఉంది అంటారా? వ్యతిరేకంగా ఏం లేదు, జగన్కి అనుకూలంగా ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి కానీ కనిపిస్తా ఉంది. మనం అందరం కూడా తప్పకుండా దేశ రక్షణ కోసం మనకేమి ఇచ్చింది అనేది కాకుండా దేశం బాగుంటే మనందరం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది అనుకోకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన అంటే స్వార్థం, ఏ రాజకీయ నాయకులైనా సరే స్వార్థము అవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. మన దేశం కోసం ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళ కోసం, ఉమ్మడి ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళందరికీ రావాలి. జగన్ నేనే వస్తున్నాను ప్రజలు నాకే అని అంటున్నాడు. ఎట్లా ఉండబోతుంది అంటే పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని అంటున్నాడు. చూస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? అంటే పేదలు పెత్తందారులు అనే కాన్సెప్ట్, ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు అనే విషయం అనేది అసంబద్ధమైనటువంటి విషయం. అది రాష్ట్రానికి సంబంధించి మాత్రం అభివృద్ధి అనే కోణంలో ఎవరు మాట్లాడట్లా. బాబాయిని ఎవరు చంపారు? ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని తీసుకుంటే బాబాయిని ఎవరు చంపారని, లేకపోతే ఈయన పెత్తందారి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పెత్తందారులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా ఈ నా రాష్ట్రానికి సంబంధించి ఈ అభివృద్ధి నేను చేస్తాను, ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. మైలవరం నియోజకవర్గం సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఐడియా ఉందా? మైలవరం నియోజకవర్గం నుంచి అంతకుముందు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు టికెట్ పొందారు టీడీపీ ప్రభుత్వంలో. వైసీపీ తరపున సర్నాల తిరుపతిరావు గారు అని చెప్పి ఆయన కొత్తగా బీసీ పార్టీకి ఇచ్చాను అని చెప్పి అంటున్నారు. ఆయన అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి. అంతకుముందు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ గారు గెలిచేదానికి అవకాశం ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. తిరుపతిరావు గురించి తెలియదు మీకు? తిరుపతిరావు గారి గురించి మనకి అవగాహన లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.